హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ ప్రకారంగా ఇందులో ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ జంతుశాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు యూనిట్ వైజ్, టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే వృక్షశాస్త్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా మన ఛానల్లో, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఆల్రెడీ మన ఛానల్లో తెలుసుకున్నాం. ఇవాళ చాప్టర్ 4 ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంతవరకు మన ఛానల్లో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 వీడియోస్ తెలుసుకున్నాం. ఇవాళ చాప్టర్ 4 ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ గురించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. హరిత రేణువులలోని పటలికా రాశులలో ఏ చర్య జరుగుతుంది? హరిత రేణువులలోని పటలికా రాశులలో ఏ చర్య జరుగుతుంది? కాంతి చర్యన, నిష్కాంతి చర్యన, రసాయన చర్యన, ఏది కాదు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కాంతి చర్య. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. హరిత రేణువులలోని ఆవర్ణికలో ఏ చర్య జరుగుతుంది? కాంతి చర్యన, నిష్కాంతి చర్యన, రసాయన చర్యన, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నిష్కాంతి చర్య. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. కాంతి జల విచ్ఛేదనం ఎక్కడ జరుగుతుంది? కింది వానిలో కాంతి జల విచ్ఛేదనం ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలోన, హరిత రేణువులోని గ్రాణాలోన, పత్రరంధ్రాలలోన, ఏది కాదు? కింది వానిలో కాంతి జల విచ్ఛేదనం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హరిత రేణువులోని గ్రాణాలో. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. మొక్కలలో ఒక అణువు CO2 స్థాపనకు ఎన్ని ATP, ఎన్ని DPH అణువులు కావాలి? మొక్కలలో ఒక అణువు CO2 స్థాపనకు ఎన్ని ATP, ఎన్ని DPH అణువులు కావాలి? 3 ATPలా? ఆప్షన్ బి 2 NADPHలా? ఆప్షన్ సి A, Bనా? ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, A, B. ఐదో ప్రశ్న చూస్తున్నాం. మొక్కలలో ఒక అణువు CO2 స్థాపన ఎక్కడ జరుగుతుంది? హరిత రేణువులోని ఆవర్ణికలోన, హరిత రేణువులోని గ్రాణాలోన, మైటోకాండ్రియాలోన, ఏది కాదు? మొక్కలలో ఒక అణువు CO2 స్థాపన ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హరిత రేణువులోని ఆవర్ణికలో. ఆరో ప్రశ్న చూస్తున్నాం. ATPase అనే ఎంజైమ్లోని భాగాలను తెలపండి. ఆప్షన్ ఏ, ATPase NM త్వచంలో ఇమిడి ఉన్న FO. ఆప్షన్ బి, ఆవర్ణికలోకి తెరుచుకొని ఉన్న F1. ఆప్షన్ సి, FO త్వచాంతర ఛానల్లో ఏర్పరిచి త్వచం గుండా ప్రోటాన్ల విసరణ చెందడానికి అవకాశం కలిగిస్తుంది. ఆప్షన్ డి, F1 రేణువు అనురూపమైన మార్పులు చెందుతుంది. ఆప్షన్ ఈ, పైవన్నీ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 7వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ తరంగ దైర్ఘ్యాల వద్ద కిరణజన్య సంయోగ క్రియా రేటును సూచించే రేఖాచిత్రాన్ని ఏమని అంటారు? చర్యా వర్ణపటమా, శోషణ వర్ణపటమా, వర్ణపటమా? ఏది కాదు. వివిధ తరంగ దైర్ఘ్యాల వద్ద కిరణజన్య సంయోగ క్రియా రేటును సూచించే రేఖాచిత్రాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చర్యా వర్ణపటం. 8వ ప్రశ్న చూస్తున్నాం. వర్ణద్రవ్యాల కాంతి శోషణ సామర్థ్యాన్ని తరంగ దైర్ఘ్యానికి ప్రమేయంగా సూచించే రేఖాచిత్రాన్ని ఏమని అంటారు? చర్యా వర్ణపటమా, శోషణ వర్ణపటమా, వర్ణపటమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శోషణ వర్ణపటం అంటారు. 9వ ప్రశ్న చూస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన ప్రామాణిక ముడి పదార్థాలలో ఏది క్షయకరణ చెందుతుంది? CO2నా, నీరా, ఆక్సిజనా? ఏది కాదు. కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన ప్రామాణిక ముడి పదార్థాలలో ఏది క్షయకరణ చెందుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ CO2 క్షయకరణం చెందుతుంది, కార్బన్ డైఆక్సైడ్. 10వ ప్రశ్న చూస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన ప్రామాణిక ముడి పదార్థాలలో ఏది ఆక్సీకరణ చెందుతుంది? CO2నా, నీరా, ఆక్సిజనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీరు ఆక్సీకరణం చెందుతుంది, CO2 క్షయకరణం చెందుతుంది, గుర్తుపెట్టుకోవాలి. 11వ ప్రశ్న చూస్తే ఒక ప్రక్రియ వేరువేరు కారకాల మీద ఆధారపడినప్పుడు ఆ ప్రక్రియ చర్యా వేగాన్ని అతి తక్కువ స్థాయిలో ఉండే కారకం అవధిని కలిగిస్తుంది. ఈ అవధికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? WC బాగ్లేనా, చార్లెస్ డార్వినా, బ్లాక్మెనా? ఎవరూ కాదు. ఒక ప్రక్రియ వేరువేరు కారకాల మీద ఆధారపడినప్పుడు ఆ ప్రక్రియ చర్యా వేగాన్ని అతి తక్కువ స్థాయిలో ఉండే కారకం యొక్క అవధిని కలిగిస్తుంది. దీనినే అవధికారక సిద్ధాంతం అంటారు. ఈ అవధికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్లాక్మెన్. 12వ ప్రశ్న చూస్తే C3 మొక్కలలో CO2 ప్రాథమిక స్వీకర్త ఏది? C3 మొక్కలలో కార్బన్ డైఆక్సైడ్ ప్రాథమిక స్వీకర్త RUBPనా, NADPHా, ATPనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ RUBP. 13వ ప్రశ్న చూస్తే కాల్విన్ వలయంలో ఏర్పడిన మొదటి స్థిరమైన యౌగికము ఏది? PGA3Cనా, RUBPనా, NADPHా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ PGA3C. 14వ ప్రశ్న చూస్తున్నాం. C4 మొక్కలలో CO2 ప్రాథమిక స్వీకర్త ఏది? C4 మొక్కలలో కార్బన్ డైఆక్సైడ్ ప్రాథమిక స్వీకర్త PGA3Cనా, RUBPనా, PEPAనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి PEPA. 15వ ప్రశ్న చూస్తే C4 పథంలో ఏర్పడిన మొదటి స్థిరమైన పదార్థము OAA4Cనా, RUBPనా, PEPAనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ OAA4C. 16వ ప్రశ్న చూస్తున్నాం. హరిత రేణువులోని భాగాలు తెలపండి. బాహ్యత్వచం, అంతరత్వచం, ఆవర్ణిక పటలిక, పటలికా రాశి, ఆవర్ణిక, రైబోజోములు, పిండి రేణువులు, లిపిడ్ చుక్క, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తే C3 మొక్కల గురించిన క్రింది వ్యాఖ్యలు సరైనవో కావో తెలపండి. ఆప్షన్ ఏ ఇవి సమశీతోష్ణ మండలాలు, ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతాయి, హరిత రేణువుల ద్విరూపకత ఉండదు, కాల్విన్ వలయము జరుగును, కాంతి శ్వాసక్రియ అధికంగా జరుగును, నీటి వినియోగం తక్కువ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 18వ ప్రశ్న చూస్తే C4 మొక్కల గురించిన వివరాలు సరైనవో కావో కింది వానిలో తెలపండి. 1 ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ఈ మొక్కలు పెరుగుతాయి, C4 మొక్కలు. ఆప్షన్ బి పత్రాలు, C4 మొక్కల పత్రాలు క్రాన్స్ అంతర్నిర్మాణాన్ని చూపుతాయి, హరిత రేణువుల ద్విరూపకత ఉంటుంది, కిరణజన్య సంయోగ క్రియ దిగుబడి ఎక్కువ, నీటి వినియోగం ఎక్కువ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఏ మొక్కలు అధిక జలాభావ పరిస్థితులను తట్టుకొని కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి? C4, C3, C2 ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ C4 మొక్కలు. 20వ ప్రశ్న చూస్తున్నాం. C4 మొక్కల ఆకులలో నాళికా పుంజము చుట్టూ పుంజ కవచ కణాలు పూలదండ వలె చుట్టుకొని ఏ నిర్మాణాన్ని చూపుతాయి? అంతర నిర్మాణమా, క్రాన్స్ అంతర్నిర్మాణమా? ఆప్షన్ సి A, Bనా? ఆప్షన్ డి ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రాన్స్ అంతర్నిర్మాణం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే ఏ మొక్కలలో పత్రాంతర కణాలలో గ్రానాగల హరితరేణువులు పుంజకవచ కణాలలో గ్రానాలేని హరితరేణువులు ఉంటాయి? ఏ మొక్కలలో పత్రాంతర కణాలలో గ్రానాగల హరితరేణువులు పుంజకవచ కణాలలో గ్రానాలేని హరితరేణువులు ఉంటాయి? C3 మొక్కల, C4, C2 ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి C4 మొక్కలు. 22వ ప్రశ్న చూస్తే ఏ మొక్కలలోని పత్రాంతర కణాలలో CO2ను కార్బన్ డయాక్సైడ్ను PEPA3C గ్రహించి PEP కార్బాక్సిలేజ్ అను ఎంజైమ్ సమక్షంలో NM సమక్షంలో OAAగా మారుతుంది? C3, C4 మొక్కల, C2 మొక్కల ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి C4 మొక్కలు. 23వ ప్రశ్న చూస్తే ఏ మొక్కలలో OAA క్షయకరణం చెంది మాలిక్ డిహైడ్రోజినేజ్ అను ఎంజైమ్ సమక్షంలో మాలిక్ ఆమ్లంగా మారుతుంది? C3 మొక్కల, C4 మొక్కల, C2 మొక్కల ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి C4 మొక్కలు. 24వ ప్రశ్న చూస్తే ఏ మొక్కలలో పత్రాంతర కణాల హరితరేణువులలో ఏర్పడిన మాలికామ్లము పుంజ కవచ కణాలలోకి రవాణా చెంది ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ చెంది మాలిక్ డిహైడ్రోజినేజ్ సమక్షంలో PaCO2లుగా మారుతుంది? C3 మొక్కల, C4 మొక్కల, C2 మొక్కల ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి C4 మొక్కలు. 25వ ప్రశ్న చూస్తే ఏ మొక్కలలో నాళిగా పుంజ కవచ కణాలలో ఏర్పడిన CO2 కాల్విన్ వలయము ద్వారా చక్కెర తయారీలో పాల్గొంటుంది? C3 మొక్కల, C4 మొక్కల, C2 మొక్కల ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి C4 మొక్కలు. 26వ ప్రశ్న చూస్తే C4 వలయంలో 2 కర్బన స్థాపనలు అనగా 1 పత్రాంతర కణాలలో జరుగుతుందండి, 2 నాళికా పుంజ కవచ కణాలలోను మరియు 1 డికార్బాక్సిలేషన్ చర్య జరుగుతాయి? ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 27వ ప్రశ్న చూస్తే ఒక చక్కెర అణువు తయారీకి ఇవి ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ 30 ATPలు, ఆప్షన్ బి 12 NADPHలు ప్లస్ 1 H+ అయాన్? ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 28వ ప్రశ్న చూస్తే కాంతి శ్వాసక్రియను ఇలా పిలుస్తారు? C2 వలయమా, గ్లైకోలేట్ జీవక్రియనా, కిరణజన్య సంయోగక్రియపరమైన కర్బన ఆక్సీకరణ వలయమా, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 29వ ప్రశ్న చూస్తే కాంతి సమక్షంలో ఆకుపచ్చని మొక్కలు ఆక్సిజన్ను గ్రహించి CO2ను విడుదల చేసే ప్రక్రియను ఇలా అంటారు? కాంతి శ్వాసక్రియనా, C2 వలయమా, ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు? కాంతి సమక్షంలో ఆకుపచ్చని మొక్కలు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B, కాంతి శ్వాసక్రియ మరియు C2 వలయం అని కూడా అంటారు. 30వ ప్రశ్న చూస్తే కాంతి శ్వాసక్రియ ప్రక్రియ వీటి సంయుక్త సంఘీభావంతో జరుగుతుంది, అవి ఏవి? హరితరేణువులు, పెరాక్సిజోములు, మైటోకాండ్రియాలు, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 31వ ప్రశ్న చూస్తే కాంతి శ్వాసక్రియలో C2 వలయంలో మొదటగా RuBP ఒక అణువు O2ను గ్రహించి ఒక అణువు పాస్పోగ్లిజరిక్ ఆమ్లం 3Cను, ఒక అణువు పాస్పోగ్లైకోలిక్ ఆమ్లాన్ని ఇస్తుంది. ఈ చర్యలో ఏర్పడిన పాస్పోగ్లిజరిక్ ఆమ్లం ఏ వలయంలో పాల్గొంటుంది? C4 వలయమా, కాల్విన్ వలయమా, C3 వలయమా ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాల్విన్ వలయంలో పాల్గొంటుంది. 32వ ప్రశ్న చూస్తే ఎలక్ట్రాన్ రవాణాను వివరించుటకు Z నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? R. హిల్, F. బెండాల్, ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. R. హిల్ మరియు F. బెండాల్లు ఎలక్ట్రాన్ రవాణాను వివరించుటకు Z అనే నమూనాను ప్రతిపాదించారు. 33వ ప్రశ్న చూస్తే క్లోరెల్లా అనే మొక్కలో కర్బన స్థాపన మార్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? మెల్విన్ కాల్వినా, ఆండ్రూ బెన్సనా, జేమ్స్ బాషామా, పైవారందరూనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ. 34వ ప్రశ్న చూస్తే కాల్విన్ వలయాన్ని ఇలా కూడా పిలుస్తారు? కిరణజన్య సంయోగ క్రియాపరమైన కార్బన క్షయకరణ మార్గము, PCR వలయము, రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ మార్గము, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 35వ ప్రశ్న చూస్తే కాల్విన్ వలయంలో 3 దశలు కలవు, అవి ఏవి?
1 కార్బాక్సిలేషన్ దశ, 2 క్షయకరణము, 3 పునరుద్ధరణ దశ. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించిన చాప్టర్ 4 ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.